శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 11వ అధ్యాయం అయినటువంటి విశ్వరూప సందర్శన యోగంలో 26, 27 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. ఈ 2 శ్లోకాలు మనం ఒకేసారి చదువుకోవాలండి, విడిగా కాదు. రెండు చదువుకొని చెప్పుకుందాం. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంగైః భీష్మో ద్రోణసూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విసంతి దంష్ట్రా కరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. మనకు కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపించిన తర్వాత అర్జునుడు చాలా రకాలుగా చూశాడు. ఒకే శరీరంలో అనేకంగా ఉన్న పరమాత్మను చూస్తున్నాడు. ఆయన ముందు విభూతి యోగంలో చెప్పిన విషయాన్నే ఆయన ఏం చెప్పాడు? విశ్వమంతా వ్యాపించి నేనే ఉన్నాను, విశ్వానికి అతీతంగా ఉన్నాను విషయం చెప్పాడు. చెప్పిన దాన్ని ఆయన అడిగితే చూపిస్తున్నాడు. చూపించాడు. ఎలా చూపిస్తాడు? మనకు ఆయన ఎటువంటి వాడు అసలు పరమాత్మ? దేశకాల పరిచ్ఛిన్న, ఒక దేశానికి, ఒక కాలానికి, ఒక ప్రదేశానికి సంబంధించిన వాడు కాదు. వాటన్నిటికీ అతీతమైన వాడు. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక, అన్నిటికీ మించిపోయినవాడు. అన్నింట్లో ఉన్నవాడు, అన్నింటికి అతీతమైన శక్తి అది. అటువంటి శక్తి అయినప్పుడు ఈయన అర్జునుడు ఏమన్నాడు ముందు శ్లోకాల్లో? ఇప్పుడు ఈ 24, 20 శ్లోకాలకు వచ్చరికి ఆయన యొక్క ప్రళయకాలంలో ఉండే స్వరూపాన్ని కూడా చూపిస్తున్నాడు. ముందంతా ఏం చెప్పాడు? దేవతలు కనిపిస్తున్నారు, వాళ్ళు కనిపిస్తున్నారు, వీళ్ళు కనిపిస్తున్నారు, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది నీ రూపం అని చెప్పి వర్ణించాడు. ఎన్ని ముఖాలతో, ఎన్ని చేతులతో, ఎన్ని రకాలుగా ఉంది, అనేకమైన జీవరాశి నీలో కనిపిస్తున్నాయి, వాసుదేవుడి అనే నామాన్ని సార్థకతగా కనిపిస్తూ అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ చూశాడు. తర్వాత ఇప్పుడు ప్రళయకాలం చూపించాం కానీ ఒక్కసారిగా ఆయనలో భయం ఆవహించేసింది. అందుకే భయం వచ్చి చెప్తున్నాడు, నేను ధైర్యాన్ని కోల్పోతున్నాను, నాకు ఏం జరుగుతుందో తెలియడం లేదు, నేను అగమ్య గోచరానికి వెళ్ళిపోతున్నాను, దిక్కులు తెలియడం లేదని చెప్పి వర్ణిస్తున్నాడు. ఇప్పుడు అంటే నిజానికి మన జీవితం తీసుకున్నా కూడా అండి, చూడండి, మనం కూడా పుట్టిన బిడ్డ ఉంటాడు, వాడు పుట్టినాడు మనం చాలా ఆనందంగా ఉంటాం. అబ్బా అద్భుతంగా పెరుగుతున్నాడు, పిల్లవాడు పుట్టాడని ఆనందంగా సంబరాలు చేసుకుంటాం. పుట్టిన కొంతకాలానికి వాడికి ఏదో రోగాలు మొదలవుతాయి, అప్పుడు కొంచెం భయపడతాం. తర్వాత దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాం, దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటాం. ఇంకా మరి పెరిగి పెద్ద కొద్ది మనకి అనేక సమస్యలు వస్తాయి. వాడి పెళ్ళిళ్ళేమి, పేరెంటాలేమి, ఉద్యోగాలేమి, అమ్మ ఎన్ని సమస్యలు ఒకదాన్ని కూడా వస్తాయి. వాటినంతా మళ్ళీ ఎదుర్కోవాలి. ఇవంతా చూస్తూ ఉండగానే మనం కాస్త ముసలాళ్ళు అయిపోతాం. ముసలాళ్ళు అయిపోగానే మన శరీరంలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతాం. అప్పుడు వాళ్ళ ప్రవర్తన గురించి, మన ప్రవర్తన గురించి ఇవంతా తికమక పడిపోతాం. ఏంది ఈ జీవితాన్ని భయపడిపోతాం. ముసలితనం వచ్చిన మళ్ళీ మన శరీరం చూస్తే మనకి మరీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది పెద్దవాళ్ళని గమనిస్తే వాళ్ళు ఏం చెప్తుంటారు మనకి? మేము చిన్నప్పుడు జొన్నలు దంచాము, ఒడ్లు దంచాము, కట్టెలు కొట్టాము అని చెప్తుంటారు వాళ్ళు. మేము ఇంత పెద్ద పెద్ద పంటలు పండించాము, దున్నాము, ఇటు చేసాము, అటు చేసాము అప్పట్లో. ఇప్పుడేమైపోయింది ఆ శక్తి అంతా? మేము చతికిల పడిపోయినామే అని బాధపడుతుంటారు. అలా ఎందుకుంటుందో అది మనకి భగవంతుడి యొక్క సృష్టిలో 3 ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి పెరిగే విధానం నుంచి మనకు మృత్యువు మన వెంట ఉంటున్నది. ఈ విషయం మన అందరికి తెలిసిన విషయమే, కానీ మనం దాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడం. ఎందుకని? ప్రపంచ విషయాలు అంత వ్యామోహాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈయన మొట్టమొదటంతా ఆనందంగా, ఆశ్చర్యంగా ఉంది అని చాలా చక్కగా చెప్పాడు. ఏది చూసినా ఆశ్చర్యపోతూ మాట్లాడాడు అర్జునుడు. ఇప్పుడేమో ఏం మాట్లాడుతున్నాడు? నాకు భయం వస్తున్నది, నా యొక్క ఓర్పు నశించిపోయింది, నాకు ఆనందం పోయింది, నాకు శాంతి పోయింది, నేను చతికిల పడుతున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే మనం చూస్తున్నట్టే ఇప్పుడు చూడండి, ఒక చిన్న ప్రళయం మనకు వస్తే, మన చుట్టూ ఉన్న వాతావరణంలోనే సడన్ గా మార్పు వచ్చి ఒక తుఫాన్ వస్తే ఎలా ఉంటుంది? మనకి తుఫాన్ వచ్చినాడు మనం కూడా రోజు చూసే వీధులే, రోజు మనం ఊరంతా తిరుగుతుంటాం ఏదో పనుల మీద. అప్పుడు తుఫాన్ వచ్చిన ఆ ఊరంతా ఏమైపోతుంది? అతలాకుతలం అయిపోతుంది. పల్లెటూర్లు అయితే మరీ అతలాకుతలం అయిపోతాయి. కొన్ని ఇళ్ళే కొట్టుకొని పోతాయి. అవెంత మంచిగా వచ్చి ఏం చెప్తాం ఇంట్లో, అదిగో అది కొట్టుకోపోతుంది, ఆ ఇల్లు కొట్టుకోపోతుంది, ఈ వీధులు కొట్టుకోపోతున్నాయి, ఆ పూరిళ్ళని కొట్టుకోపోయినాయి, అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయింది,
నేను వీధిలో 4 వీధుల కూడల్లో ఉండి పెద్ద వృక్షం రాగి చెట్టు కాస్త పడిపోయింది అని మనం చెప్తుంటాం. ఇంటికి వచ్చి ఆశ్చర్యపోతూ ఆశ్చర్యాన్ని చెప్తూ బాధపడుతూ చెప్తాం పైన. అయ్యో అది అంత బాగుండింది, అందరూ ఆ చెట్టు కింద సాయంత్రం వేసి కూర్చొని ముచ్చట చేసేవాళ్ళు, అయ్యో అది పడిపోయింది అని మనం చెప్తుంటాం. ఈ విధంగా మన చుట్టూ ఉన్నవే, మన జీవితంలో ఉన్న పరిస్థితులే మార్పులు వచ్చినప్పుడు మనమే ఇదైపోతాం. దీనికి కారణం ఏంది? మనకు జ్ఞానం రానందువల్ల. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఒక ఋషికి వస్తే ఆయన నవ్వుతూ చూస్తాం. ఎందువల్ల? ఆ ఋషికి జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానం ఉంది కాబట్టి ఏమనుకుంటాడు? ఇది సహజం, ఇది ఆ విశ్వ సృష్టిలో భాగం, ఆ భగవంతుడు చేసే లీలా నాటకంలో ఇదొకటి అనేది విశ్వం దృశ్యమాన నగరి అని చెప్పి ఆయన బాగా ఫీల్ అవుతాడు. జ్ఞానం ఉంది దానికి. దక్షిణామూర్తి అని చెప్పాడు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆ విధంగా వాడు భావిస్తాడు కాబట్టి వాడు ఆనందంలో ఉంటాడు. కానీ ఇప్పుడు అర్జునుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? అజ్ఞాన పరిస్థితిలో ఉన్నాడు. జ్ఞానం పూర్తిగా రాలేదు ఇంకా. ఇంత చెప్పాడు, ఈయన ఆత్మ గురించి చెప్పాడు, కర్మ సిద్ధాంతం అంతా చెప్పాడు, తను చేరుకునే మార్గం చెప్పాడు, అనన్యమైన భక్తి చెప్పాడు. ఇన్ని చెప్పి తన విశ్వరూపం ఇలా ఉంటుంది చెప్పి, విభూతి యోగం చెప్పి, ఇన్ని చెప్పి ఇప్పుడు ఈయన అవన్నీ కలిపి చూపిస్తున్నాడు. ఇప్పటిదా చెప్పిందాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తున్నాడు. ప్రాక్టికల్ గా చూపించడం తట్టుకోవడం కష్టం. అది అజ్ఞానం ఉన్నవాడికి కష్టం. జ్ఞానం ఉన్నవాడికి ఏం పెద్ద కష్టం కాదు. వాడికి తెలిసిపోతుంది అంతటా ఉన్నది పరమాత్మ అనే విషయం తెలిసిపోతుంది. అన్నింటిలో అన్ని రకాలుగా సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనే 5 పనులు చేస్తున్నవాడు ఆ పరమాత్మే. ఆయన కాలాలకి, దేశానికి, అన్నిటికీ అతీతమైన వాడు. వాడే నాలో ఆత్మగా కూర్చున్నాడని తెలుసుకున్న వాడు మాత్రం ధైర్యంగా ఉంటాడు. ఇంకా ఈయన జ్ఞానస్థితికి రాలేదు కాబట్టి ఈయన ఈ విధంగా ఇప్పుడు ఈ 2 శ్లోకాలు చెప్పబోతున్నాడు. ఏం చెప్పబోతున్నాడు? ఆయన ఇంతకుముందు ఏం చెప్పాడు పరమాత్మ? నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావు అది కూడా చూడగలవని చెప్పాడు. విశ్వరూపం చూపించే ముందే చెప్పాడు. నువ్వేం చూడాలనుకుంటున్నావో, ఏవేవి నువ్వు చూడాలనుకుంటున్నావు అవి కూడా నువ్వు చూస్తావని చెప్పి చూపిస్తాను నీకని చెప్పేశాడు ముందే. కాబట్టి ఇప్పుడు అది చూపించబోతున్నాడు. ఎంత గొప్ప విషయం ఉందో ఈ 2 శ్లోకాల్లో. ఆయనకి ఇప్పుడు ఏం జరగబోతుందో చెప్తున్నాడు తెలుసా? యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన నోట్లో పోయే చూస్తున్నాడు. అంటే ప్రళయకాలంలో భగవంతుడిలోకి అందరూ వెళ్ళిపోయే విషయాన్ని ఆయన సృష్టిని ముందే మనకి ఇదంతా చెప్పేశారు కదా. పరమాత్మలో వచ్చిన బ్రహ్మదేవుడి దగ్గర వచ్చిన బ్రహ్మదేవుడి ఆయుష్ అయిపోగానే అందరూ కొట్టుకొని పోతారు, అందరూ కలిసి వెళ్ళిపోతారు. మనకి ఇవన్నీ చెప్పాడు. మహత్తు పోయి అహంకారంలో కలుస్తుంది, అహంకారం ప్రకృతిలో కలుస్తుంది, ప్రకృతి పోయేసి మాయలో కలుస్తుంది, మాయ పోయేసి పరమాత్మలో కలుస్తుంది. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చారు. అలా క్రమంలో అన్ని సమస్త జీవరాశి కూడా ఆయన వెళ్ళిపోతుంది వచ్చినవన్నీ కదా. అలా వెళ్ళిపోయేదాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఈయన ఇంకా జ్ఞాన స్థితికి పండలేదు కాబట్టి అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తాను కూడా ఆ విశ్వంలో ఉన్నాడు. అర్జునుడు కూడా చూస్తున్నాడు, అంటే దివ్య దృష్టి ఇవ్వబడి ఇంకా చూస్తున్నాడు. కానీ ఆయన కూడా దాంట్లో ఉన్నాడు. కానీ అది గమనించడం లేదు ఆయన, ఎందుకంటే జ్ఞానస్థితి రాలేదు. ఇదే జ్ఞాని అయిన వాడు చూస్తాడు. వాడు చూసినప్పుడు ఏమైపోతాడు? ఓ నేను కూడా నాలోనే ఆత్మస్వరూపం కూర్చున్న పరమాత్మ ఇది జరుగుతుంది నా ముందు అనుకుంటాడు. కానీ ఇంకా ఆయనకు ఆ స్థితి రాలేదు కాబట్టి ఒక్కసారిగా విశ్వరూపంలో ఆయన సృష్టి, స్థితి, సంహారం చూపిస్తున్నాడు. సంహారం అంతా ప్రళయం చూపిస్తున్నాడు ఒక్కసారిగా. అంటే కాలాలకంతా అతీతమైన శక్తిని నేను అని చెప్పిన దాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తున్నాడు. అదే విషయాన్ని ఇప్పుడు చూస్తున్నాడు అర్జునుడు. ఏం చూస్తున్నాడో, ఎలా చూసాడో వర్ణిస్తున్నాడు ఈ శ్లోకంలో. మనం మామూలుగా ఛందస్సు ప్రకారం శ్లోకాలు చదివేస్తాం, కానీ అర్జునుడు చెప్తున్న విధానం వేరే ఈ శ్లోకాల్లో, ఆయన మాట్లాడుతున్న విధానం వేరే ఈ శ్లోకాల్లో. అమీ త్వాం, స్వామి నీలో నేను చూస్తున్నాను. అమీ కనిపిస్తున్నారు ఎవరు? ధృతరాష్ట్రస్య పుత్రాహ. ఆ ధృతరాష్ట్ర కుమారులంతా నీలో పోతున్నారు, నేను చూస్తున్నాను. ప్రళయకాలం వచ్చేసింది. అంటే యుద్ధ రంగంలో కూర్చున్నారు, యుద్ధ రంగంలో చెప్పుకుంటున్నారు. యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులంతా 100 మంది నోట్లో పోతుంటే చూస్తున్నాను నేను. సర్వే అందరూ, ఒకరు కాదు ఇద్దరు కాదు, అందరు పోతున్నారు నీ లోపలికి. సహైవ అవని పాల సంగై, వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క వాళ్ళతో కూడిన వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? సైన్యాన్ని. యుద్ధ రంగంలో కూడా సైన్యం తెచ్చుకున్నారు కదా, అక్షోని సైన్యం అంతా తెచ్చుకున్నారుగా, వాళ్ళందరూ కూడా నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. అది కూడా నాకు కనిపిస్తుంది. ఆయన ఎంత తత్రపడుతూ భయపడుతూ చెప్తున్నాడు, అంటే భయాందోళన గురైపోయాడు ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూసి. అందుకే అంత పెద్దగా చెప్తా నిన్ను ధృతరాష్ట్రస్య పుత్రాహ, ఆ ధృతరాష్ట్ర యొక్క కుమారులంతా నీ నోట్లో పోతున్నారయ్యా. సర్వే అందరు, వాళ్లే కాదు, సహైవ అవని పరిపాలించే రాజులంతా కూడా, వాళ్ళ సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు నీ లోపలికి. ఇంకా భీష్మ, అసలైన వాడు భీష్మ పితామహుడు, అదుగు అనిపోతున్నాడు. ఆ తాతగారు ఆయన పోతున్నాడు నీ నోట్లకి. ద్రోణం, ఆ గురువు గారు, ఆ ద్రోణుడు పోతున్నాడు. సూతపుత్ర అంటే కర్ణుడు, సూతకుమారుడు ఆ కర్ణుడు పోతున్నాడు నీ నోట్లకి.
సదాసౌ వాళ్ళేనా, ఇంకా పోతున్నారు ఎవరు, సహా అస్మదీయ అంటే మాలో సంబంధించిన మా సైన్యంలో ఉండేవాళ్ళంతా కూడా యోధ ముఖ్య, చాలా బలపరాక్రమ యోధులు, ముఖ్యమైన వాళ్ళు నోట్లో పోతున్నారు, విశంతి ప్రవేశిస్తున్నారు. ఎలా వక్త్రాణితే త్వరమాణ నీ ముఖాల్లోకి వీళ్ళంతా ప్రవేశిస్తున్నారు, విశంతి ప్రవేశిస్తున్నారు. ఎలా త్వరమాణ, ఎవరో తోస్తున్నట్టు ప్రవాహంలో వెళ్ళిపోతున్నారు నోట్లోకి. అన్ని లక్షల మంది, అంత కోట్ల మంది ఒక్కసారిగా నోట్లో పోతున్నట్ట. ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఎంత భయంకరమైన దృశ్యం అది. మనమే చూసామండి, మన సునామీ వచ్చింది. సునామీలో కొన్ని లక్షల ఇళ్ళు కొట్టుకొని పోతూ లక్షల మంది జనం చనిపోయారు. అది చూసి మనం ఎంత భయపడిపోయాం. అసలు చూసిన వాళ్ళు ఎంత మంది బతికిన ఒకరిద్దరైనా వాళ్ళు చెప్తుంటే మనకే ఒళ్ళు గగురుపాటు పడిచింది. అసలు ఆ టీవీల్లో మనకు అంత ప్రదర్శన చూపించేటప్పుడు ఆ ప్రళయాన్ని మనం చూడగలిగామా, ఎంత భయపడిపోయాం అసలు. అలాంటిది ఇప్పుడు ఈయన ఎదురుగానే, తన ఎదురుగా ఉన్న సైన్యం యుద్ధానికి వచ్చున్నాడు. ఈయన ఎదురుగా ఉన్న సైన్యంలో ఉన్నవాడే ఆయన నోట్లో పోతున్నారు. అంటే ప్రళయకాలం చూపిస్తున్నాడు. అందరి ఇంతకుముందు చెప్పాడు కదా, నువ్వు ఏది చూడాలనుకుంటున్నావు అది కూడా చూస్తావు. అంటే ఏదనుకున్నాడు ఆయన ఎదురంగానికి వచ్చి, వీళ్ళు మా తాత, మా తండ్రి, మా పేదతండ్రులు, ఇంతమంది నా బంధువులు, వీళ్ళందరూ నేను చంపలేనని చెప్పి అస్త్ర సన్యాసం చేశాడు ఆయన. చేసి పైన నీకు శిష్యుడు నేను చెప్పి అడిగాడు కదా. ఇప్పుడు ఇంత భగవద్గీత చెప్పడానికి కారణం ఏంది? ఈయన యొక్క మోహమే కదా కారణం. ఇప్పుడు ఆ మోహంలో ఉన్న ఆయనకి ఎదురుగ్గా ఆ విషయం జరుగుతుంది కనిపిస్తున్నాడు. అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అది. ఆయన చెప్తున్న మామూలుగా మనం చదువుతున్నాం కానీ శ్లోకాలు ఆయన చెప్పేటప్పుడు ఎంత భావగర్భంగా మాట్లాడుతున్నాడు ఈ శ్లోకాలు చూడండి. స్వామి నీలో ధృతరాష్ట్రస్య పుత్రాహ, ఆ ధృతరాష్ట్ర నీకు కుమారుడు, మా పెద్దనాన్న. ఆయన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళ మీద వ్యామోహం జరిగేదా మాతో యుద్ధానికి వచ్చాడు. యుద్ధాన్ని ఆపలేకపోయాడు ఆయన. అటువంటి ఆయన పిల్లకాయన నీ నోట్లో పోతోంది. ఆయనతో పోతున్నారే, ఎవరో తోలినట్టు ఒక ప్రవాహం వెళ్ళినట్టు నీ నోట్లో ప్రవేశిస్తున్నారు. ఇదేం ఆశ్చర్యం. అంటే ఆశ్చర్యపోతున్నాడు, బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. అన్ని భావాలు ఒక్కసారిగా చూపిస్తున్నాడు. మన స్తోత్రాన్ని, ఈ యొక్క శ్లోకాన్ని మనం చంద్రుడి ప్రకారం చదువుతున్నాం కానీ ఆయన అయితే ఆవేశంగా చెప్తున్నాడు. ఈ శ్లోకాన్ని చాలా ఆందోళనతో చెప్తున్నాడు, ఆవేశంగా చెప్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు, మళ్ళీ ధైర్యాన్ని కోల్పోతున్నాడు. ఇన్ని భావాలు ఒక్క దాంట్లో చూపిస్తున్నాడు ఆయన. అంత ఉంది అర్జునుడి సంగతి ఇక్కడ. సర్వే అందరూ, అయ్యో అందరూ వెళ్ళిపోతున్నారు. మనం అంటాం కదా మామూలుగా, అయ్యో టీవీలో చూస్తేనే మనం ఏమంటాం, అబ్బా ఏం జరుగుతుంది అక్కడ, సునామీ వచ్చింది, ఏందబ్బా అంత జనమా, మరీ ఘోరం అంటాం. ఏదో ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో అనేక మంది సైన్యాన్ని ఒకే గుంటలో వేస్తుంటారు పాపం. అది చూసిన మనం ఎంత మనసు ద్రవించిపోతుంది మనకి. అసలు గగురుపాటు చెందుతాం. ఏంది ఇంత ఘోరమా, ఈ యుద్ధం ఎందుకు చేశారు అసలు, ఏంది అని మనం కూడా ఆశ్చర్యంగా చాలా బాధపడిపోతాం, ఆవేశపడిపోతాం కూడా. ఎందుకు చేస్తున్నారు యుద్ధం అంతా అనిపిస్తుంది. అలాగా ఈయన ఒక్కసారిగా ఇంకా జరగల యుద్ధం జరగక ముందే ఈయనకి జరగబోయే విషయం తెలిసిపోతుంది. అంటే భవిష్యత్తు తెలిసిపోతుంది. అంటే ఏం తెలుస్తుంది ఈయనకి? పరమాత్మ ఎటువంటి వాడిని అర్థమైపోయింది. అంటే వర్తమాన కాలము ఆయన చేతిలో ఉంది, భూతకాలము ఆయన చేతిలో ఉంది, భవిష్యత్తు కాలం కూడా ఆయన చేతిలోనే ఉంది. కాలాతీతుడు కాబట్టి కాలంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన చూపించగలుగుతున్నాడు. జరిగిపోయిన సృష్టిలో ఉన్నటువంటి ఆ దేవతలు, ఋషులు అంతా వచ్చి నమస్కరిస్తామని చూపించాడు. జరుగుతున్న సృష్టిలో ఉండే ప్రతి విషయంలో ఉండే ప్రతి జీవరాశి తనలోనే చూపించాడు. ఇప్పుడేం చూపిస్తున్నాడు? ఆ ప్రళయం వస్తే అందరు నాలో కలిసిపోతున్నారయ్యా అంటే 3 కాలాలు చూపించేశాడు. వర్తమాన కాలం చూపించాడు, భూతకాలం చూపించాడు, భవిష్యత్తు కాలం కూడా చూపిస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకా జరగల ఈ విషయం, జరగక ముందే అర్జునుడు చూస్తున్నాడు. అంటే ఎంత భయంకరం అది. మనకు కూడా భవిష్యత్తు తెలిసిపోయి భయంకర విషయాలు చేస్తే ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు ముందే తెలిసిపోతుంది ఆయనకి, ఇంకెంత భయంతో బాధగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, సహైవ అవనిపాల సంగై, అయ్యి పరిపాలన చేసేరా పాపం రాజులు, వాళ్ళంతా మామూలు వాళ్ళు కూడా కాదు, వాళ్ళంతా గొప్ప గొప్ప యోధులు, రాజులు అయినటువంటి వాళ్ళు, కొంత ప్రాంతానంతా పరిపాలన చేసే అంత గొప్పవాడు. అలాంటి వాళ్ళు కూడా నీ నోట్లో వెళ్ళిపోతున్నారు. ఇంకా రాజ్యాన్ని పరిపాలన చేసేవాళ్ళు ఎవరు? మంచి ప్రముఖులైన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఆయన నోట్లోకి. భీష్మం, అసలైన భీష్ముడు చెప్పేశాడు. ఫస్ట్ ఎత్తుకుని భీష్ముడు చెప్తున్నాడు. ఎందుకు? ఆయనకి తనకు తానే కోరుకుంటే మరణం వచ్చేవాడు. అలాంటి వాడు, మామూలు వాడు కలుగుతా ఆయన. నేను పరశురాముడు వాడిని గురువుగా కలిగినవాడు. అలాంటి వాడు, దివ్యాస్త్రంలో గలవాడు. ఆయన ఎవరు ఎదిరించలేరు అసలు. ఇప్పటిదాకా ఆయన్ని ఎదిరించి గెలిచిన వాడు లేరు అసలు. గురువు దయపేక్ష పెట్టి వదిలేశాడు ఆయన.
అలాంటిది ఇప్పుడు తన తాత కోసమే కదా యుద్ధం చేయని చెప్పాడు. తాతను చూసే కదా మొట్టమొదటి నేను యుద్ధం చేయని చెప్పింది అర్జునుడు. అటువంటి తాత ఆయన నోట్లో పోతున్నాడు. అందుకు ఆ మాట అంత లోతుగా ఆలోచించి మాట్లాడుతున్నాడు. భీష్మో అని బిత్తరపోయాడు. అంటే భీష్మ పితామహుడు పోతున్నాడు ఏంది? ఆయన అసలు ఎప్పుడు కావంటాడు మరణం వచ్చేవాడు. ఆయనకు కూడా మరణం వచ్చిందా? అసలు ఆయన ఎదిరించేవాడు ఉన్నారా? యుద్ధ రంగంలో ఆయన మరణిస్తాడు? అసలు అది అసాధ్యమైన విషయం కదా. మరి ఆయన పోతున్నాడు ఏంది అంటే ఒక్క మాటలో అంత అర్థం ఉంది. ఒక్క పదం అన్నా ఆయన అంత అర్థంగా అంటున్నాడు. మాటలోంచి వస్తోంది, లోపల భావం చాలా ఎక్కువగా ఉంది. పాపం బాధ ఒక పక్క, ఆయన గొప్పదనం తెలుస్తోంది. అంత గొప్పవాడు పడిపోతున్నాడా, ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నాడా అని బాధ. ద్రోణ అసలైన వాడు, ఈయన గురువు, సకల శాస్త్రాలు తెలిసిన వాడు, సకల ఆయుధాలు తెలిసిన వాడు, అస్త్ర శాస్త్రాలు తెలిసిన వాడు. అలాంటి వాడు ఆయన పోతున్నాడా ఆయన నోట్లోకి? ఇదేంది ఇది? నా గురువు, నాకు విద్య నేర్పించిన వాడు, ఈయన కూడా యుద్ధ రంగంలో మరణించాడా? ఇదేనా సాధ్యం? నాకంతా నేర్పించిన వాడికి ఈయనకి గతి పట్టిందా అని ఆశ్చర్యపోతున్నాడు. ఒక్కొక్క పదం అన్నంలోనే చాలా గంభీరంగా చాలా లోతుగా మాట్లాడుతున్నాడు. ఇంకా సూతపుత్ర, ఆ కర్ణుని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు? కర్ణుడి వల్లే భారత యుద్ధం జరుగుతుంది. అసలు కర్ణుని నమ్ముకోనే కదా దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు. అసలు అయితే యుద్ధమే లేదు కదా. దుర్యోధనుడి బలము బలహీనం ఏంటంటే కర్ణుడే. అటువంటి వాడు ఇతను వచ్చాడా యుద్ధానికి? ఇతను కూడా పడిపోయాడా? ఇతని వల్లే కదా విజయం సాధించాలని నమ్మకంతో కూడా మాతో యుద్ధానికి వచ్చాడు ఈ దుర్యోధనుడు. అటువంటి ఆయన పడిపోయాడా? నీ నోట్లోకి వెళ్ళిపోతున్నాడా అని ఆశ్చర్యపోతున్నాడు. సూతపుత్ర తదా సౌ, ఆ విధంగానే ఇంకా సహా అస్మదీయ, మా వాళ్ళే అనేటువంటి వాడు. అస్మదీయ అంటే నా యొక్క, మా వాళ్ళలో కూడా యోధ ముఖ్య, యోధులు, వీరాది వీరులు, వాళ్ళ అతి బలులు, అతిరథులు, వాళ్ళకంతా టైటిల్స్ ఉంటాయి, గొప్ప గొప్ప పేర్లు వాళ్ళ యొక్క శక్తిని బట్టి. అట్లాంటి యోధులు వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఆయన నోట్లకి. ముఖ్యమైన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. మా తట్టు సైన్యంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అటుపక్క సైన్యంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదేంటిది? ఇంతమంది వీళ్ళందరూ చాలా గొప్ప యోధుల పైన యుద్ధం చేయగల సత్తా ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, గెలవగల సత్తా ఉన్నవాళ్ళు, వీళ్ళు వెళ్ళిపోతున్నారేంది? అది ఆయన యొక్క మాటల్లోనే అంత గంభీరంగా మాట్లాడుతున్నాడు. అంటే ఊహించని విషయం ఇది. ఏ ఊహకు అందని విషయం కోసం యుద్ధానికి వచ్చి కూర్చొని నేను యుద్ధం చేయని చెప్పాడో అదే ఆయన కంటి ముందు జరుగుతున్నది. ఇప్పుడు జరగబోయేది కనపడుతోంది, కానీ జరిగేది కనిపించి ఎట్టుంటుంది అసలు? ఇదేంది అనిపిస్తుందిదా? ఆ విధంగా ఇప్పుడు మనకు కూడా కొన్ని సినిమాల్లో 25 సంవత్సరాలు అయిన తర్వాత ఇట్లా ఉంటుంది చూపిస్తారు కొన్ని విషయాలు, కొన్ని ఫిలిమ్స్ చూపిస్తారు. అప్పుడు మనం అవునా అప్పుడు అట్లా అవుతుందా, అంత జనం ఇట్లా అయిపోతారా, అప్పుడంతా మనకి కంప్యూటర్స్ వచ్చేస్తాయా, మొత్తం రోబోట్లు ఉంటాయా, ఇవన్నీ మనం కూడా ఆలోచిస్తుంటాం. మనం ఇప్పుడు ఈ కాలంలో ఉన్న జరగబోయే కాలం ఎప్పుడు చెప్తారు, సినిమాలు చూపిస్తారు. వాళ్ళు చూపించడం మనం నిద్రపోతాం. పోయమ్మ అప్పటికి ఇలా అయిపోతుందా భూమి అంతా, అన్ని యుద్ధాలు జరిగేసి అసలు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయా, అప్పుడు మన పరిస్థితి ఏంది, ఇట్లా అయిపోతామా, ఇంత ఘోరమా జరగబోయేది అని మనం కూడా సినిమాలు చూసే నిద్రపోతుంటాం. ఇంకా ఏం జరగలే, అక్కడ జరగకముందే మనం అనుకుంటాం. అలాంటిది ఈయనకు జరిగేపోయే విషయం ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకెంత ఆశ్చర్యం ఉండాలి. ఆశ్చర్యం ఒక పక్క, బాధ ఒక పక్క, ఎన్ని భావాలు రంగరించి ఒక శ్లోకం చెప్తున్నాడు ఆయన. ఆ చెప్పేటప్పుడు అంత గంభీరంగా మాట్లాడుతున్నాడు. అస్మదైరపి యోధ ముఖ్యై, ఆ యోధుల్లో కూడా ముఖ్యమైన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సామాన్యమైన వాళ్ళు వెళ్ళడం లేదు. సామాన్య వాళ్ళు వెళ్ళడం మామూలే, కానీ యోధులు పోతున్నారేంది? వాడంతా ఎంతో బలపరాక్రమం కదా, అటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారేంది అని ఆశ్చర్యపోతున్నాడు. వక్త్రాన్ని తే నీ యొక్క ముఖంలోకి వెళ్ళిపోతున్నారు స్వామి. పరమాణ, అది కూడా ఎలా ఉంది, ఎవరో పోసినట్టు వెళ్ళిపోతున్నారు, ఒక ప్రవాహంలో వెళ్ళిపోతున్నారు. మనం కూడా చూడండి, పెద్ద వరద వచ్చిన మనం గమనిస్తే అది ఎక్కడెక్కడి నుంచి లాక్కొచ్చి పోతుంది. చూడండి ఏమొస్తే అసలు వరద వచ్చిన మనం తుఫాను వచ్చినప్పుడు చూస్తాం కదండి, వీధి మొత్తం నిండిపోతాయి నీళ్లు. అది ఎట్లా ప్రవాహం ఎంత ఉధృతంగా వస్తుంది, అసలు వచ్చినప్పుడు దారిలో ఉన్నవన్నీ కొట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది. ఆ విధంగా త్వరమానాన్ని ఆ ప్రవాహంలాగా ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. అక్షోభణ సైన్యం అంతా పోతుంది ఆయన నోట్లకి. అది చూస్తున్నాడు ఆయన, చూసి అంటున్నాడు త్వరమాణ విశంతి, ఎవరో తోస్తున్నట్టు వెళ్ళిపోతున్నారు. ఏంది దంష్ట్రాకరాలని, నీ యొక్క దంష్ట్రలు, కోరలు లాంటి నీ పండ్లు, అవి ఎట్లాంటి భయానకాన్ని చాలా భయంకరంగా ఉన్నాయి. అటువంటి వాటి లోపలికి పోతున్నారు వాళ్ళంతా. ఊరికే మనం చూస్తామండి తిమింగలాలు, వాటి యొక్క గోళ్ళ, వాటి యొక్క కూరలు ఎలా ఉంటాయి, వాటి నోట్లో పళ్ళు అసలు ఎంత భయంకర కూజుగా ఉంటాయి.
మన ఊరికే టీవీలో చూస్తేనే బితరపోతాం. అవి ఎంత పీక్కు తింటుంటే వాటన్నిటి పట్టుకొని మింగుతుంటే మనం చూసి అబ్బా ఎంత భయంకరంగా ఉన్నాయి ఆ పళ్ళు అనుకుంటాం. అటువంటిది ఈ ఎదురుగా పెద్ద పడి చూస్తుంటే అట్టు దానికి అది చూసి అంటున్నాడు దంష్ట్రాకరాలని భయంకరమైనవి. చెప్తున్న పూర్వం చెప్తున్నా అంటే కాలం రూపంలో గ్రహిస్తుంది. కాలం వచ్చి లాగేస్తుంది వాడిని, ఏ కాలానికి ఆ కాలం. మనం కూడా కాలంలో ప్రయాణం చేస్తున్నాం కదండి. మనం పుట్టినప్పటి నుంచి కాలంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మనం కూడా ఎవరు తోసినట్టు వెళ్ళిపోతున్నాం కదా. ఒక రోజు ఎలా గడుస్తుంది మనకి? మనం ఏమన్నా పెట్టామా? పగలు కావాలని రాత్రి కావాలి మనం సృష్టిస్తున్నామా? అది నెడుతుంటే మనం కాలంతో వెళ్ళిపోతుంది. చూస్తున్నాం కానీ నిన్న మొన్న భగవద్గీత మొదలు పెట్టినట్టుంది, అప్పుడే సంవత్సరం దాటిపోయింది. నేను కాలంలో నెట్టుకొని పోతున్నాం, మనం కూడా పోతున్నాం. అంటే ఆ కాలంలో ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారు వాడంతా. దంష్ట్రాకరాలని భయానకాన్ని చూడడానికి భయంకరంగా ఉంది. కేచిత్ విలగ్న దశనాంతరేషు, అందరూ దశన అంటే పళ్ళు, ఆ పళ్ళల్లో అంతా చిక్కుంటున్నారు. ఆ నోటి నిండా పళ్ళు, ఆ పళ్ళలో పోయి ఆ జీవులతో చిక్కుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు అంతరేషు లోపల అంతా పోయి ఇరుక్కుంటున్నారు. ఇంకా సందృశ్యంతే, ఆ విధంగా నాకు కనిపిస్తుంది స్వామి, ఇట్లా నాకు కనిపిస్తుంది. నేను ఎలా చూస్తున్నాను, ఇప్పుడు అలా చూస్తున్నాను. ఇంతకుముందు ఆశ్చర్యంగా చూసిన విషయం వేరే, ఇప్పుడు చూస్తున్న విషయం వేరే. అదే అని చెప్పేది అక్కడ. సందృశ్యంతే ఇంతకుముందు చూశాను, ఇంతకుముందు చూసి చాలా బాగుంది. అబ్బా అనేక ముఖాలతో, అనేక బాహువులతో, అనేక ఉదరాలతో, అనేక ఇదిగా ఉన్నాయి. నేను బాగా చెప్పుకున్నాడు, స్తోత్రం చేసాడు. ఆ దేవత స్తోత్రం చేస్తున్నారు, కొంతమంది వణికిపోతున్నారు, కొంతమంది ఋషులు వర్ణించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాను మహానుభావ, ఎటువంటి రూపాన్ని చూస్తున్నాను నేను, భయంకరంగా ఉంది ఆ రూపం. చూర్ణితైరుత్తమంగా ఆఖరికి చూర్ణం అయిపోతున్నాను. ఈ పళ్ళలో ఇరుక్కున్నటువంటి కొంతమంది నోట్లో ఇరుక్కున్నటువంటి ఆ తలకాయలన్నీ కూడా ఆ పళ్ళ సందున పడేసి అవేమవుతున్నాయట, చూర్ణం పొడి పొడి అయిపోతున్నట్ట కొంతమంది తలకాయలు. ఉత్తమంగా ఆ శ్రేష్టమైన తలకాయలన్నీ కూడా, అంత గొప్పవాళ్ళు ఆ యోధులైన వాళ్ళ యొక్క తలకాయలన్నీ కూడా ఆయన పళ్ళలో ఇరుక్కోబోతున్నాయి. కొన్నేమో ఆయన పళ్ళ కింద పడి చూర్ణం పొడి పొడి అయిపోతున్నాడు. అలా నవ్వుతున్నాడు ఆయన. అంటే అసలే నోరే అగ్ని అని చెప్పాడు. అగ్నిలో అగ్నిలాగా ఉన్న నోట్లోకి వాళ్ళంతా పోతున్నారు. పోయేవాళ్ళు సగం మంది లోపలిపోతుంటే, కొంతమంది ఆ పళ్ళలో ఇరుక్కుపోతుంటే, కొంతమంది ఆ పళ్ళ కింద పడి నుజుగా పొడి పొడి అయిపోతున్నారు. అంటే ఎటువంటి దృశ్యాన్ని చూస్తున్నాడు అర్జునుడు. ఇది ఊరికే మన ఊహకు అందని విషయం. మనం ఊహిస్తే కూడా మనకు కూడా గగురుపాటు వచ్చే విషయం. అదే అన్ని జీవులు ఒక్కసారి ఆయన నోట్లో పోవడం ఏంది, ఆ పోతున్న వాళ్ళు కూడా పళ్ళలో ఇరుక్కోవడం ఏంది, దాంట్లో మళ్ళీ చూర్ణం పొడి పొడిగా అయిపోవడం ఏంది ఇదంతా మనం వింటున్న వాళ్ళకి మనకే ఇదిగా ఉంది కదా. మనం కూడా చూస్తుంటాం, సినిమాలో చూపిస్తారు 100 మంది కలిసి ఒకటే సమరిస్తుంటారు. వాళ్ళకందరూ ఒకరి కాళ్ళు చేతి తిరిగిపోతుంటే, తలకాయలు ఎగిరిపోతుంటే, నడువు తిరిగిపోతుంటే, వాళ్ళు కత్తితో చంపుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొంతమందిని కాళ్ళ కింద తొక్కితే, ఏనుగులు తొక్కితే పొడి పొడి అయిపోతుంటారు, నుజ్జు అయిపోతుంటారు. ఇవన్నీ మనం ఊరికే సినిమాలో చూస్తుంటాం, కానీ ఇప్పుడు నిజంగా ఏం చూస్తున్నాం. అవి చూస్తేనే మనకు జుగుప్సగా అనిపిస్తుంది. అటువంటి ఇంత జుగుప్సకరమైన సన్నివేశాన్ని ఈయన కంటే మనం చూస్తున్నాం. అంటే ఏంది, కొంతమంది వీళ్ళంతా జన్మలు ఎత్తేవాళ్ళు అనమాట. తిరిగి జన్మలు ఎత్తేవాళ్ళు అలా అవుతున్నారు. ఎత్తని వాళ్ళు ఆయనలో కలిసిపోతున్నారు. పుణ్యాత్తులంతా ఆయనలో కలిసిపోతున్నారు. మిగతా వాళ్ళంతా ఆగిపోతున్నారు, పంటి దగ్గర ఆగిపోతున్నారు. అంటే మళ్ళీ జన్మ ఎత్తేవాళ్ళు వీళ్ళు. అది ఇండికేట్ చేస్తున్నాడు, చూపిస్తున్నాడు అది. అంటే వాళ్ళ పాపరాశి వల్ల వాళ్ళు అట్లా అయిపోతున్నారు. కొంతమంది అయితే పొడి పొడి అయిపోతే, కొంతమంది పడవలు ఇరుక్కుంటున్నారు. వీళ్ళంతా మళ్ళీ జన్మలు ఎత్తేవాళ్ళు. జన్మలు ఎత్తిన వాళ్ళంతా హాయిగా ఆయన నోట్లో గడిపి కలిసిపోతున్నారు. అంటే కలిసిపోయే వాళ్ళని చూస్తున్నాడు, పుణ్యాత్మలు చూస్తున్నాడు, పాపాత్మలు చూస్తున్నాడు. వాళ్ళల్లో కూడా ఒక ప్రవాహంలో పోయి పడే వాళ్ళని చూస్తున్నాడు. అంటే అంత ఇదిగా ఉంది అక్కడ, అంత బీభత్సంగా ఉంది ఆ దృశ్యం చూడటానికి. ఈయన మామూలుగా మనం చదువుతున్నట్టు అనిపిస్తుంది ఈ శ్లోకాల్లో. అర్జునుడి ప్లేస్ లో మనం వెళ్ళి చదివితే ఈ శ్లోకాన్ని మనం అలా చదవలేము అసలు. ఎలా చదువుతాం? అమీచ త్వాం స్వామి, నేను చూస్తున్నాను ఇప్పుడు ఎలాంటి రూపాన్ని చూస్తున్నాను నేను. ధృతరాష్ట్రస్య పుత్రాహ, నేను చూస్తున్నాను. అదిగో ఆ దుర్యోధనుడు పోతున్నాడు, ఆ దుశ్శాసనుడు పోతున్నాడు, అయ్యో ఆ శకుని వాళ్ళంతా పోతున్నారు నేను లోపలికి. అలా ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు ఆయన. సర్వే అందరు వెళ్ళిపోతున్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. సహైవావని పాలన సంఘై, సమూహం అంతా పోతుంది. భూమి పరిపాలన రాజులు వాడు, పాపం ఎంత గొప్పవాడు, వాళ్ళ సమూహం అంతా నోట్లో పోతుంది. ఏంటిది, ఎంత భయంకరంగా ఉంది ఆ దృశ్యం. ఇంకా భీష్మం, అసలే మా తాతగారు, అయ్యో మా తాతగారు పోతున్నారు. మనం మామూలు చెప్పుకుంటున్నాం శ్లోకం జరిగేటప్పుడు, కానీ
ఆయన ఆదుతో చెప్తున్నాడు, అయ్యో మా భీష్మ పితామహుడు పోతున్నాడు, అయ్యో నా గురువు ద్రోణాచార్యుడు పోతున్నాడు, ఏంది వాళ్ళు వెళ్ళిపోతున్నారా, ఇంకా యుద్ధం జరగలేదు, యుద్ధం జరగకముందు ఇవన్నీ చూస్తున్నా అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది అది. ద్రోణ ఈ సూతపుత్రుడు పోతున్నాడు, అదే కర్ణుడు పోతున్నాడు. ఇంకా అర్జునుడికి తెలియదు కర్ణుడు సొంత అన్నని. అది తెలుసుంటే అయ్యో మా అన్నగారు పోతున్నాడు అనేవాడు, సూతపుత్ర అనేవాడు కాదు, తెలియదు కాబట్టి ఆ మాట అంటున్నాడు. కదా అసౌ అందులో ఇంకా ఎవరు పోతున్నారు, సహా అస్మదీయ మా వాళ్ళు పోతున్నారు, వాళ్ళలో కూడా యోధ ముఖ్య బాగా మంచి వీరాది వీరులు ఎంతమంతైనా యుద్ధం చేయగలరు, శక్తి సామర్థ్యాలు గలరు, వాళ్ళంతా పోతున్నారు. అయ్యో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదేంటి స్వామి ఏం చూస్తున్నాను నేను, ఆయన అన్నాడు కదా నువ్వేమడితే చూపిస్తా అని, ఇవే చూపిస్తున్నాడు, భవిష్యత్తు కూడా చెప్పిస్తున్నాడు, వస్తువులు తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే వాళ్ళందరినీ గురించి చెప్పేస్తున్నాడు, గబ్బ చెప్పేస్తున్నాడు. వాళ్ళందరి పేర్లు చెప్పడానికి నోటు రావడం లేదు, ఎందువల్ల చూసే దృశ్యం అంత భయంకరంగా ఉంది. మనం కూడా చూడండి, సునామీ పోయేటప్పుడు చూసాం కదండి టీవీలో, అయ్యో అంత గొప్పవాడు ఆయన కూడా పోయాడా, ఆయన కూడా పడిపోయిందా, తుఫాను చూపిస్తారు చూడండి. ఆ ఊర్లో పెద్ద కాముందంటే అయ్యో ఆయన ఇంటి పడిపోయింది, ఆయన కుటుంబం మొత్తం పోతుంది అని చెప్పుకునేవాళ్ళం తుఫాను వచ్చినప్పుడు. అలాంటిది ఆ యొక్క అంతిమం జరుగుతుంటే ఎంత ఘోరమైన విషయం అంటే ఆయన సమూహంతో పోతుంది. వక్త్రావణి స్వామి నీ నోట్లోకి ఒక ముఖం కాదు అనేక ముఖాలు ఉన్నాయి దానికి, అనేక ముఖాలు వెళ్ళిపోతే నీ యొక్క వక్త్రాణి త్వరమాణ విశంతి, ప్రవాహంలో వచ్చి పోతున్నట్టుగా ఎవరో తోస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నారు, విశంతి ప్రవేశిస్తున్నారు. దంశాకరాలని ఆ కూరలు భయంకరంగా ఉన్నాయి, కాలసర్పాలలాగా ఉన్నాయి, అటువంటి వాటిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అగ్ని జ్వాలలాగా ఉంది ఆ నోరు, దాంట్లో వెళ్ళిపోతున్నారు అందరూ. ఆయనకి అంత కనిపిస్తుంది, ముందే చెప్పాడు మనకి అగ్ని జ్వాలగా ఉంది, ప్రకాశిస్తోంది, ఆ సూర్యుడిలాగా అగ్నిలాగా ఉంది నోరు అని చెప్పాడు ఇంతకుముందు. అట్లాంటి నోరులో వీళ్ళు అందరూ పోతుంటే ఎలా అనిపిస్తుంది ఆయనకి ఒకసారిగా, అది చూపిస్తున్నాడు. కేచిత్ కొంతమంది విలగ్న దశనాంతరేషు ఆ యొక్క పళ్ళలో ఇరుక్కుపోతున్నారు, కొంతమంది అయ్యో వాళ్ళంతా ఇరుక్కుపోతున్నారు నీ పళ్ళలో నుంచి, అంత ఎదుటి కనిపిస్తుంది పాపం. మనం కూడా అంతే కదా, చూసినప్పుడు తుఫాన్ నుంచి కొట్టుకుపోయాను చూస్తుందండి, అయ్యయ్యో ఆ చెట్టు కోసానికి వచ్చి ఇరుక్కుపోయాడు, ఆ కొమ్మకి ఇరుక్కుపోయి చచ్చాడు ఆయన. మనం చూస్తుంటాం టీవీలోనే కాదు, మనం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి ఇంకా భయంకరం. అయ్యయ్యో అక్కడ దాకా రక్షించబడి అక్కడికి వచ్చి ఇరుక్కుపోయినాడు అంటే అంత యుద్ధం చేసి దాంట్లో మరణించాడు. మనం కూడా చెప్తుంటాం కదా, అలా అంత యుద్ధం చేసిన వాడు నీ పడలో ఇరుక్కుపోయినాడు అయ్యయ్యో అని ఆవేదన తలుస్తున్నాడు. సందృశ్యంతే కనిపిస్తోంది నాకు, అయ్యో కనిపిస్తోంది ఏంది కనిపిస్తోంది స్వామి ఏంది, చూడితే ఉత్తమంగా అయ్యో వాళ్ళ తలకాయలు అంతా కూడా నీ పడలో ఇరుక్కుపోతున్నాయి, చూర్ణం అయిపోతున్నాయి స్వామి, అబ్బా చూడలేకపోతున్నాయి దృశ్యం. మనం కూడా చూస్తాం చూడండి, పెద్ద ఫ్యాక్టరీస్ లో ఏమన్నా ప్రమాదం జరిగితే పెద్ద మిషన్స్ కింద పడి ఎంత మంది మనల్ని చూపిస్తారు టీవీలో వాటిలో, ఎంత భయంకరం, వాళ్ళు నుగ్గు అయిపోయి ఉంటారు. లేదా భూకంపం వచ్చి పడిపోయినప్పుడు మనం చూస్తాం, ఒక్కసారిగా అన్ని పడిపోతే వాటి కింద పడి శిథిరాలు మనం చూస్తే కూర్చున్న శరీరం అట్టే ఉంటుంది, దాన్ని తాకితే అంత పొడిగా పడిపోతుంది. ఎంత భయంకరంగా ఉంటుందో ఆ భూకంపాలు వచ్చినప్పుడు, అవి చూపిస్తారు కదా మనకి టీవీలో, చూసినప్పుడు భయానకంగా ఉంటుంది. అటువంటి భయంకరమైన సన్నివేశాన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను. అందుకే అంటున్నాడు, కొంతమంది చూర్ణం అయిపోతున్నారు, అయ్యో కొంతమంది నలిగిపోతున్నారు, కొంతమంది పళ్ళు ఇరుక్కుంటున్నారు, కొంతమంది అగ్నిలోకి ప్రవేశిస్తున్నారు, నీళ్ళు కలిసిపోతున్నారు, అబ్బా ఎంత భయంకరంగా ఉంది సన్నివేశం అని ఇంత అద్భుతంగా ఆయన చెప్తున్నాడు. మనం ఇప్పుడు మామూలుగా చెప్పుకుంటున్నాం కానీ ఆయన ఆ సన్నివేశంలో మనం పోయి నిలబడితే అసలు మనం ఆ మాత్రం మాట్లాడగలుగుతామా? ఆయన కాబట్టి కొంతమంది పేరు నేను చెప్పగలిగాడు, ఎందుకంటే ఆయనకి అమితమైన ప్రేమ ఎవరు ఉందో వాళ్ళ పేర్లు చెప్పగలిగాడు. అదైనా యుద్ధ రంగంలోకి వచ్చి ఆ యుద్ధ రంగంలో ఆయన ఎదుర్కోపోయేవాడు కాబట్టి అది చెప్పగలిగాడు. అందరి పేరు చెప్పలేకపోతున్నాడు, అసలు నోటికి రావడంలే అంటే చూసేది మాత్రం అందరూ చూస్తున్నాడు ఆయన, కానీ ముఖ్యమైన వాడి పేర్లే నోటికి వస్తుంది అంటే అంత మాట రావడం కూడా చాలా కష్టంగా ఉంది, వాడి పేరు చెప్పడం కూడా కష్టంగా ఉంది. అంత భయాందోళన గురి అవుతున్నాడు. ఆ యొక్క ప్రళయ రూపంలో ఉన్న ఆ పరమాత్మని 3 కాలాలకు అతీతమైన ఆ శక్తి 3 కాలాలు తనలో చూపిస్తుంటే భయపడిపోతున్నాడు. జరగబోయే భవిష్యత్తును దర్శింపజేస్తుంటే అందుకనే సందృశ్యంతే చూస్తున్నాను నేను, జరగబోయే సన్నివేశం అంతా కనిపిస్తుంది కళ్ళ ముందు, అది చూసినప్పుడు ఎట్లుంటుంది అది మనకు చెప్తున్నాడు. అంత భయాందోళన గురి అవుతూ, అందుకే నేను ధైర్యాన్ని కోల్పోతున్నాను, ఆనందాన్ని కోల్పోతున్నాను, శక్తి కోల్పోతున్నాను, సుఖం లేదు, శాంతి లేదు, ఏమీ లేదు స్వామి అని చెప్పేస్తున్నాడు మన శ్లోకాల్లో. ఈ విధంగా అర్జునుడి యొక్క ఆవేదన, ఆక్రోశం, భవిష్యత్తు తెలుసుకున్నాను ఒక విషయం ఉన్నా భవిష్యత్తులో జరగబోయే భయంకరమైన సన్నివేశాన్ని ఆయన చూస్తూ ఆ విషయాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించారు ఈ 2 శ్లోకాలు. అది గొప్ప విషయం.
చూసి చెప్పి మాట్లాడడమే చాలా కష్టం. కానీ మాట్లాడి మనకు దృశ్యాన్ని దర్శింపజేశాడు. ఏవేవి ఆయన నోట్లో పోతున్నాయో, ఏ విధంగా అవుతున్నాయో కూడా చెప్పాడంటే అద్భుతమైన విషయం ఇది. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో 27 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.